అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం 51 2 మార్క్స్ VSAQ చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాజ్ 2x డివైడెడ్ బై 1 ప్లస్ కాజ్ 2x దెన్ ఫైండ్ dy/dx అన్నాడు. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చేసాడు. ఏందో ఉందని ఏమీ భయపడుతుందండి, ఈజీగా సాల్వ్ చేసేద్దాం. అదేవిధంగా ఫైండ్ dy/dx అన్నాడు, ఈజీగా సాల్వ్ చేసేద్దాం. చూడండి ఆన్సర్ గివెన్ ముందుగా ఇచ్చిండే రాద్దాం. 1 మైనస్ కాజ్ 2x డివైడెడ్ బై 1 ప్లస్ కాజ్ 2x. ఓకే, సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు, పైన దానికి అప్లై చేయొచ్చు, కింద దానికి అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి కింద. సో 1 మైనస్ కాజ్ 2 తీటా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో తీటా ఉంటుంది, అంతే, ఏం లేదు. ఓకే, ఇదే ఫార్ములా. నేను ట్రిగ్నోమెట్రీ ఫార్ములా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది. మీరు కావాల్సింటే ఆ వీడియోలో చూసినట్టయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. 1 మైనస్ కాజ్ 2 తీటా ఏంటంటే 2 సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా, ఇది అనేది అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వస్తుంది, అంతే, ఏం పెద్ద తేడా ఏం లేదు. ఓకే, 1 ప్లస్ కాజ్ 2 తీటా ఫార్ములా ఏంటంటే 2 కాజ్ స్క్వేర్ తీటా, అంటే ప్లస్ ఉన్నప్పుడు కాజ్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు సైన్ వస్తుంది, అది అనమాట. ఆ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు, అర్థమైంది అది. సో ఇది అనేది అప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మనకు తీటాల్లో ఉంది, అంతే. డైరెక్ట్గా మీరు ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ మరి మనకు సబ్స్టిట్యూషన్ ఇంతకుముందు వీడియోల మాదిరి మనకు పుట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఆ విధంగా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ కూడా ట్యాన్ ఇన్వర్స్ సైన్ ఇన్వర్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మీరు ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, అది. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఇది అప్లై చేసినట్టయితే చూడండి పైన, సో 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోతుంది. ఓకే, సో డివైడెడ్ బై, సో ఇక్కడ కూడా అప్లై చేసినట్టయితే కింద 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకే, సో సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోయింది. మనకు తెలుసు ఏంటి, మనకు సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా అంటే ఏంటి, మనకు ట్యాన్ తీటా, అది అనమాట. ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోయింది అనమాట. y ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఎక్స్, అంతే, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇలా ఉండేదాన్ని మనం ఈజీగా అయితే డిఫరెన్షియేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఒకటి గమనించండి, ఇక్కడ మనకు ట్యాన్ స్క్వేర్ ఎక్స్కి ఎక్కడ ఫార్ములా అయితే లేదు మనకు యాక్చువల్గా. ఓకే, దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే, సో y ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఆ తర్వాత మనము డిఫరెన్షియేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు dy/dx, ఇక్కడ మనకు dy/dx అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఫార్ములా ఏ విధంగా వస్తుందంటే, సో dy/dx ఆఫ్ ఇదంతా ఎక్స్ అయిపోద్ది అనమాట. సో x పవర్ n అనమాట. ఆ ఫార్ములా అనేది అప్లై చేయాలి, n ఇంటూ x పవర్ n-1. ఓకే, సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు ఇక్కడ, మీరైతే కన్ఫ్యూజ్ పడద్దు. ఓకే, అదనమాట. రూల్ ఈస్ రూల్, అంతే, అర్థమైంది. అది మ్యాథ్స్లో మటుకు అప్లై చేసేద్దాం. చూడండి ఇక్కడ. ఓకే, సో dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dx ట్యాన్ స్క్వేర్ ఎక్స్. దీన్ని ఏ విధంగా రాస్తానంటే ట్యాన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాస్తాను. ఓకే, చెప్పాను కదా, అది అనమాట. సో dy/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1 అనమాట. ఇదంతా ఎక్స్ అయిపోద్ది ఇక్కడ. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేయాలన్నమాట. సో dy/dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x, అదనమాట. సో కాబట్టి 2 tan x అయితే అయిపోయింది. మరి tan xకి ఇన్న డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. dy/dx ఆఫ్ tan x మనకు తెలుసు. dy/dx ఆఫ్ tan x అంటే ఏంటి, మనకు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఈ విధంగా మీరు ఫార్ములా అనేది రాయాల్సి ఉంటుంది సైడ్కి, మర్చిపోద్ది. ఓకే, సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోయింది అనమాట ఇది. సో 2 tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అనమాట, అంతే. dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోయింది, అంతే. ఇదే మనకు dy/dx కదా, ఎంత ఈజీ కదా, అదనమాట. మీరు చూసుకోవాలి ఎక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి, ఎక్కడ ఫార్ములే అప్లై చేయాలి అనేది. ఓకే, మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్లో కూడా మనకు జస్ట్ మనకు ఫార్ములే అప్లై చేయడానికి రావడానికి అలా చేస్తామన్నమాట. అది అర్థమైతే. సో అదనమాట, అది కాన్సెప్ట్ ఇక్కడ మనకు. అది నెక్స్ట్ వన్ చూద్దాం.